గండి క్షేత్రం. ఈ క్షేత్రం వేంపల్లి రాయచోటి మార్గంలో ఉంటుంది. దీనిని వాయుక్షేత్రం అని కూడా పురాణాల్లో పేర్కొన్నారు. త్రేతాయుగ కాలానికి సంబంధించిన క్షేత్రం. రాముడు, లక్ష్మణుడు సీతాదేవిని వెతుక్కుంటూ బయలుదేరతారు. అప్పుడు ఇక్కడ కొలువైన వాయుదేవుడు రామలక్ష్మణులిద్దరినీ కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకోమని కోరతాడు. ఇద్దరూ కూడా మేము సీతాదేవితో తిరిగి వస్తాము, అప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాము అని మాట ఇస్తారు. లంకకు వెళ్లి రావణాసురుడి వద్ద నుంచి సీతను తీసుకొని వస్తున్నప్పుడు ఆ విషయం గుర్తుకు వచ్చిన శ్రీరామచంద్రుల వారు గంటి క్షేత్రంలో ఆగి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. వాయుదేవుడి యొక్క ఆతిథ్యాన్ని కూడా తీసుకున్నారు. రామలక్ష్మణులు సీతతో కలిసి రాకముందే వాయుదేవుడు 2 కొండల మధ్యలో ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ కొండల మధ్య బంగారు తోరణాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఈ బంగారు తోరణమనేది మరణ సమయానికి ముందు మాత్రమే, కొంతమంది మంచి వ్యక్తులకు మాత్రమే కనిపిస్తుంది అని అక్కడ ఉన్న స్థానికులు నమ్ముతారు. అలా కనిపించిన వారిలో థామోస్ మ్యాడ్రో కూడా ఒకరు. అయితే ఆ క్షేత్రానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాడు శ్రీరామచంద్రుడు. వాయుదేవుడి యొక్క ఆతిథ్యానికి మెచ్చి పరవశించిపోతాడు శ్రీరామచంద్రుడు. వీరాంజనేయుడు సీతాదేవిని బ్రతకటంలో సహాయం చేశాడు. అలాగే వారధి కట్టడంలో కూడా సహాయం చేశాడు కనుక ఆంజనేయుడు మీద ఉన్న ప్రేమతో తన దగ్గర ఉన్న బాణంతో ఆంజనేయ యొక్క రూపు గీస్తాడు శ్రీరాముడు. అలాగే సమయానికి అమృత ఘడియలు అయిపోతాయి కనుక చివరికి చిటికెన వేలు గీయకుండా వదిలిపెడతాడు. ఆ తర్వాత కాలంలో చాలామంది శిల్పులను పిలిపించి ఆ చిటికెన వేలును చెక్కే ప్రయత్నం చేశారు. కాని ఎవరు చిటికెన వేలు చెక్కే ప్రయత్నం చేసినా ఆ ప్రదేశంలో రక్తం కారుతుంది. దానితో అక్కడ ఉన్న వారందరికీ తెలుస్తుంది ఈ విగ్రహంలో స్వయంగా ఆంజనేయులు ఉన్నారు అని. ఇక అటుపై నుంచి ఆ చిటికెన వేలు చెక్కే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అది గంటి క్షేత్రం యొక్క మహత్యం. ఇక్కడ క్షేత్రం చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పూజా విధానాలు కూడా శాస్త్రీయ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రం 2 కొండల మధ్యలో విస్తరించి ఉంటుంది. ఈ క్షేత్రం దాటి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక చిన్న గుహ కూడా ఉంటుంది. ఈ గుహ చాలా సంవత్సరాల క్రితాంది. ఇది చాలా పురాతనమైనటువంటి గుహ. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇది పాపాగ్ని నది. ఈ క్షేత్రానికి ఆనుకుని ఈ పాపాగ్ని నది ప్రవహిస్తుంది. ఈ నదిలో నీటిని ఆంజనేయ స్వామిని అభిషేకించటానికి వాడతారు అని చెబుతారు. ఈ పాపాగ్నిలో స్నానం చేస్తే భక్తుల పాపాలు పోతాయని ఇక్కడున్న వారి నమ్మకం. ఈ గండి ఆంజనేయ స్వామి క్షేత్రం చాలా మహిమాన్వితమైనది.